మరో కాల్ ఉన్నారు. లోకేష్ కతార్ నుండి కాల్ చేశారు. లోకేష్ గారు. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణిమ గారు, మీరు న్యూస్ ఇండస్ట్రీలోనే మీరు ఒక బార్బీ డాల్ లాగా అండి. మై ఫ్యామిలీ లైక్స్ యువర్ రిపోర్టింగ్ స్టైల్. అండ్ సార్ కిరణ్ గారు, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఎంతో హ్యాపీ, ఎందుకంటే హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, పవన్ గారి మీద నోరు పారేస్తున్న ఆ 6 ఉన్నారు కదండి, నానీలు, 2 నానీలు, ఇంకా అంబటి, బొస్తా, రోజా, ఇంకొక వీళ్ళంతా ఓడిపోవడం నాకు ఎంతో ఆనందం కలిగించిందండి. రియల్లీ ఐ ఎంజాయ్డ్ లాట్. ఆనందం నేను చెప్పలేనండి మాటల్లో, అంత మించి ఆనందం అండి నిజంగా. అండ్ థర్డ్ అండి, మీరు ఇప్పుడు ఈ తిరుమల పాలక మండలిలో ఉన్నారు కదండి, దొంగ భక్తులు, దేవుడు డబ్బు తింటూ కూతుళ్ళ పెళ్లిళ్ళు క్రిస్టియన్ స్టైల్లో చేస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళంతా తరం కొట్టి మీలాంటి వాళ్ళు వెళ్ళాలండి మంచి పదవికి, టీడీ చైర్మన్ పొజిషన్కి అంతా. అది నాకు కోరిక అండి 3. అండ్ నేను నిజంగా హ్యాపీగా ఈ ఎల్లుండి నేను ట్రావెల్ చేస్తున్నాను, వెకేషన్ ఇండియాకి, తిరుపతికి వస్తున్నాను. ఐఎమ్ రియలీ కమింగ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండి, ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years. ఐఎమ్ సో హ్యాపీ. ఇఫ్ పాసిబుల్ ఐ మీట్ యూ అండి ఫర్ ఎ సెల్ఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు తిరుపతి కోసం నన్ను కలవండి ఈసారి. 100% మనం ఈ ఒక సెలబ్రేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటాం. 100% మీరు తిరుపతికి వస్తే నన్ను కలవండి. మీ నంబరు, నా నంబరు మీకు ఎలా ఇవ్వాలి తెలీదు లైవ్లో. ఎనీవే, నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మీరు అడగండి, నేను షూర్గా పంపిస్తాను. మీరు రండి తిరుపతి, మేము షేర్ చేసుకుందాం. టీవీ9 ద్వారా మనం కలిసాము. థ్యాంక్స్ టు టీవీ9, ఎందుకంటే ఇలాంటి అభిమానులు చాలామంది చాలా చోట్ల ఉన్నారండి. వాళ్ళందరూ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అందరూ కలుద్దాం. 100కి 100% స్ట్రైక్ రేటింగ్ గెలిచాం. 6 మంత్రులు కాదు, మొత్తం వైసీపీ పార్టీ ప్యాకప్ చేసేసారు పూర్తిగా. 6 మంత్రులు కూడా ఈరోజు నోరు తెరిచే పరిస్థితి లేరు. పేటీఎం ఎవరైతే సోషల్ మీడియా నడుపుతున్న సజ్జల భార్గవ రెడ్డి అండ్ టీమ్ అండ్ కో కూడా ఈరోజు పూర్తిగా లేరు. ఎక్కడా కూడా వాళ్ళకి అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు వేసిన దెబ్బ కాదు, అది మెగా తుఫాన్ దెబ్బ. అది అసలు తట్టుకోలేకపోయారండి వైసీపీ నాయకులు. ఖచ్చితంగా మనం ఒకటే చేయబోతున్నాం. టీటీడీలో కూడా రేపు ప్రక్షాళన జరగబోతుంది. రేపు ప్రమాణ స్పీకర్ అయితేనే 100కి 100% టీటీడీగా వెంకటేశ్వర స్వామిని మనం కాపాడుకుందాం, హిందూ మతాన్ని కాపాడుకుందాం, హిందూ దేవాలయాలు కాపాడుకుందాం. అట్ అ టైం మరో మతాన్ని కూడా మనం గౌరవిద్దాం. రైట్. కిరణ్ గారు, విజయాన్ని అయితే ఊహించుంటారు, కానీ ఇంత భారీ విజయాన్ని ఊహించారా? ఫ్రాంక్లీ చెప్పండి, మీరు ఫస్ట్ పోలింగ్ జరిగిన తర్వాత ఎన్ని సీట్స్ వస్తాయని భావించారు? మేడం, యాక్చువల్లీ రోజుకు ఒక స్ట్రాటజీస్ వస్తుంటాయి మేడం. రోజుకి మేము అనుకున్నాను, ప్రచారం ఎలక్షన్ చేసాం కాబట్టి మా తిరుపతిలో మా అభ్యర్థి ఉన్నాడు, మేము ఎలక్షన్ చేస్తాం, ఓ 10,000తో బయటపడతాం అనుకున్నాం. మా అభ్యర్థి కూడా 20,000తో బయటపడతాడు. 20,000తో పడతాం. నేను ఎలక్షన్ కౌంటింగ్ కూడా మనం 25,000తో వస్తాం, కిరణ్ మనం 25,000తో మెజార్టీ వస్తాం, 25,000 వస్తాం, అన్న 30,000తో వస్తాం. ఇలా సర్కిల్లో చుట్టుపక్కల అందరితో ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళం. ఎంత వస్తుందా నీకంటే, ఒక 10,000 వస్తుంది, కిరణ్ 20,000 వస్తుంది, వాము అంటాను. లాస్ట్కి 60,000, 50,000, 70,000, 30,000 స్వీప్ మేడం. అసలు ఓట్లు జనం ఎలా వేస్తారు అర్థం కావట్లేదు. అంత అసలు అమేజింగ్, ఒక అద్భుతం. భారతదేశంలో ఈ ఎలక్షన్ ఏపీ రాష్ట్రంలో ఒక అద్భుతం. ఇలాంటి ఎలక్షన్ నాకు తెలిసి నేను ఇంకా నా లైఫ్లో నేను చూడలేను. ఇలాంటి ఎలక్షన్ ఇక నా సర్వీస్లో పోను రాజకీయాల్లో నేను చూడలేను మేడం. కేవలం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి అన్ని సర్వేలు చూసారు కదా, ఓ 40 వస్తుందో, 50 వస్తుందో, 50కి ఆగిపోతారనో, 60కి ఆగిపోతారనో అనుకున్నాం. అంటే 60 ప్రజలు లాస్ట్ టైం 60 సీట్లు వచ్చాయి కదా, ఒక 50-60 వస్తుంది. 11కి జగన్మోహన్ రెడ్డి పడిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోనడు, అసలు వైసీపీ నాయకులు అనుకోనరు. ఒకటే అర్థమైంది మేడం, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అమెరికా లండన్కి వెళ్తే ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళొచ్చే లోపల మనం ఈ రిజల్ట్తో అందరూ షాక్ అవుతారు, ప్రపంచమంతా. నిజంగా షాక్ అయ్యాం మేడం. 11 ఎవరు షాక్ అవుతారు కదా, అది మాత్రం నిజం చేసి వెళ్ళాడు జగన్. సో ఇది ఊహించిన విజయం, అంటే గెలుస్తామని తెలుసు. ఇంత పెద్ద విజయంతో గెలుస్తామని మాత్రం ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకంటే నిజంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మేము కాపాడాల్సిన బాధ్యత చాలా ఉంది మా మీద. మేము ఏమవుతామని కాదు, కానీ ప్రజలకు ఏదో చేయాలని కసిత ఉంది మేడం మాకు కూడా. రైట్. మరో కాల్ ఉన్నారు. శ్రీకాంత్ జర్మనీ నుండి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు. నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మన పార్టీ గెలిచింది, కూటమి గెలిచింది. ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఈ 5 సంవత్సరాల్లో. అరాచక పాలన, అసలు ఎంత
చండాలం చేసేసారండి. రాష్ట్రం మీ పేరు, మీ రాజధాని ఏంటి అని అడిగితే కూడా చెప్పుకోలేని పరిస్థితి అండి. ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ కూటమి వచ్చిన తర్వాత మనకి మొత్తం కూడా సెటిలైట్ చేయాలి, మొత్తం కూడా చాలా సిస్టమ్స్. అదే మాది మచిలీపట్నం నియోజకవర్గం అండి. మచిలీపట్నం నియోజకవర్గంలో కర్రి మహేష్ అని ఆయన కారు తగలబెట్టేశారు. జనసేన పార్టీ నాయకులు ఆయన అదేంటి మళ్ళీ ఎన్నో అరాచకాలు చేశారు. అవనిగడ్డలో పక్క నియోజకవర్గం మా చుట్టాలదే ఇల్లు తగలబెట్టేశారు సార్. బాణాసంచి కాల్చి నామినేషన్కి వెళ్తా ఈ ఎమ్మెల్యే గారు అక్కడ చంద్రశేఖర్ గారు ఆయన ఇల్లు తగలబెట్టేశారు. ఇలాంటి అరాచక పాలన వీళ్ళని గట్టిగా కేసులు పెట్టి వీళ్ళ మీద అర్జెంటుగా వీళ్ళని లోపల తోయాలి ఫస్ట్ వీళ్ళని. అలాగే ఎన్నో మన పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పెద్ద పొజిషన్ లో, మీలాంటి వాళ్ళని పెద్ద పెద్ద పొజిషన్ లో ఖచ్చితంగా చూడాలి సార్. మేము ఇలాగే మంచి పనులు చేయాలి సార్, మంచి నిలబెట్టుకోవాలి. ఇలాగే మన పాలన చాలా రోజులు ఉండాలి మనకి. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. ప్రజల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు 100% మన మంచి రోజులు వస్తున్నాయి. ఎలా ఉందంటే థ్యాంక్స్ టు TV9 పూర్ణిమ గారికి. ఎందుకంటే మేడం మామూలుగా డిబేట్స్లో కూర్చున్నప్పుడు ఎంతసేపు వాదించి సరిపోతుంది మేడం. ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ కూటమి గురించి మాట్లాడము చాలా టార్చర్ చేసేవాళ్ళు. ఈరోజు హ్యాపీగా ఉంది, మేము గెలిచాము, అందరూ మాకు సపోర్ట్గా చేస్తారు, అందరూ మా వెంట ఉన్నారు. ఈరోజు ప్రజలు ఒక ఆంధ్ర రాష్ట్రపు భారతదేశ ప్రజలే కాదు, ఎక్కడెక్కడి నుంచి బయట కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ మేడం. నిజంగానే ఇంతమంది ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటానంటే హ్యాట్స్ ఆఫ్ మేడం అందరికీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మరొక కాల్ ఉన్నారు, రాఘవేంద్ర న్యూయార్క్ నుండి కాల్ చేశారు. రాఘవేంద్ర గారు. హాయ్ మేడం. హాయ్ కిరణ్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఈ గొప్ప విజయానికి. నేను నా స్వస్థలం హైదరాబాద్, తెలంగాణ. నేను పార్టీ తెలుగు వాళ్ళ ఏమంటారు మీ ఆంధ్ర వాళ్ళ అభివృద్ధి శాసించేవాడిని. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికీ ఐటీ సాఫ్ట్వేర్ హైదరాబాద్, పూణే, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంది. కానీ మీరు ఇంకేదన్నా కొత్త దానిలో ఆంధ్రాని డెవలప్ చేస్తారా? ఎందుకంటే ఆంధ్రాకి పెద్ద తీర ప్రాంతం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా, ఇంకేదన్నా ఫార్మసీయా, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూస్తారా? ఎందుకంటే అందరూ ఐటీ అని అంటే హైదరాబాద్, బెంగళూరు వస్తుంది దగ్గర నుంచి కంపెనీని ఫుల్ చేయడం చాలా కష్టం. సో ఇది ఎలా ఉంటుంది స్ట్రాటజీ? అండ్ అగైన్ ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ ఆంధ్ర. పార్టీ తెలుగు వాళ్ళ ఆంధ్ర డెవలప్ గా కావాలని కోరుకునే దాంట్లో నేను ఒకని. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మేము ఆల్రెడీ మా షణ్ముఖ వ్యూహంలో పెట్టామండి. అదే ఇప్పుడు సూపర్ 6లో కూడా ఒక మేనిఫెస్టో చదవండి. జనసేన టీడీపీ మేనిఫెస్టో బాగా చదవండి, అందులో ఉంటుంది. ఐటీ నగరాలుగా తిరుపతి మరియు విశాఖపట్నం ఈ రెండుని ఐటీ నగరాలు తీర్చిదిద్దామని చెప్పి మేము హామీ ఇచ్చాం. ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ ఐటీ హబ్స్ కొన్ని వచ్చాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో టీడీపీలో 2019 తీసుకొచ్చారు, తర్వాత ఈ ప్రభుత్వం రావడం ఆపేశారు. అవన్నీ కంటిన్యూ చేస్తాం. అట్ టైం వైజాగ్ కూడా ఐటీ హబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీ హబ్స్గా మారుస్తాం. ఎవరు కూడా బెంగళూరు, చెన్నైకి పోకుండా మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడే పని చేసుకొని ఇక్కడే కుటుంబంతో గడిపేలాగా ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 100% ఇప్పుడే ఫామ్ చేసాం. గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక్కడ 24 hours కూడా కాలేదు. మనం ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, జస్ట్ గెలిచాం. ఫామ్ చేసిన తర్వాత చాలా బాధ్యతలు ఉన్నాయి. 100% ఐటీ హబ్బులుగా తిరుపతి అండ్ వైజాగ్ని రెడీ చేస్తాం. అవసరమైతే ఇంకో సెంటర్ రాజమండ్రికి కూడా షిఫ్ట్ చేయొచ్చు, అక్కడ కూడా పెడదాం. ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ మనం చేసుకొని ఎక్కడి బయట ఉద్యోగులు పోకుండా మన రాష్ట్రంలోనే మనం గర్వంగా బతికే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా మళ్ళీ మా ప్లాన్లో ఉంది, చేసి చూపిస్తాం కూడా.